హైదరాబాద్ ఎల్బీ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. బీజేపీ పార్టీ ఆఫీసుపై దాడికి నిరసనగా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నడవాలి కానీ పార్టీ ఆఫీసులపై దాడులు చేయడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రౌడీల మాదిరి పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికార బలంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని సామా రంగారెడ్డి హెచ్చరించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపము బయటపడ్డది. ఎక్కడన్నా ప్రభుత్వం నడవాలంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసమే ప్రభుత్వం నడవాలి, ప్రజల సంక్షేమం కోసమే పార్టీలు నడుస్తాయి. ఏదైనా పార్టీల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా పార్టీ నాయకులు తప్పుగా మాట్లాడితే దానికి ప్రచార సాధనాలు ఉన్నాయి. ప్రచార సాధనం ద్వారా ఈ వ్యక్తులు, ఈ పార్టీలు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసే ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పి విచ్చలవిడిగా ఒక పార్టీ ఆఫీస్ మీద, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద పదే ఇప్పటికి ఎన్నోసార్లు ఏకంగా నిన్నటి రోజున పార్టీ ఆఫీసులకు వచ్చేసి గుండాల మాదిరిగా పోలీసు వాళ్ళను కూడా దాని ప్రేక్షక పాత్ర పోషించరు.